వాతాపి జీర్ణం. ఈ కథ అరణ్యపర్వంలో ఉంది. చాలా రోజుల క్రితం మాట. అగస్త్యుడనే పేరుగల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణికోటిని దయాహృదయంతో చూసేవాడు. ఆయన తపోదీక్ష మహామహులెందరికో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతుండగా వాని పితృపితామహులు కనిపించి, నాయనా, యోగ్యురాలైన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు అన్నారు. కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన కన్య కోసం అన్వేషణ ఆరంభించాడు. తిరిగి తిరిగి విదర్భ దేశం చేరాడు. ఆ రాజుగారి ఇంట మెరుపు తీగవలే లావణ్యంతో నిర్మల సరోవరంలోని నల్ల కలువ వలె పెరుగుతూ ఉన్న లోపాముద్రను చూశాడు. అందచందాలలోనే కాదు, వినయ గుణశీలాలలో కూడా ఆమె యోగురాలని గ్రహించాడు. ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. వారి పరిచర్యలకు సంతోషించి ఆ మునీంద్రుడు, మహారాజా, మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానం కోసం నీ కుమార్తెను నా భార్యగా కోరుతున్నాను అన్నాడు. మహారాజు గుండె దడదడలాడింది. మనస్సు ఆందోళనలో పడింది. చీనాంబరాలతో, మణిరత్న భూషణాలతో, హంసతూలిక తల్పాల మీద రాజభవనంలో వందలాది దాసీజనాల సేవలందుకుంటూ ఇంద్రభోగం అనుభవించవలసిన తన కూతురు ఈ మునీశ్వరుడే భార్యగా వనవాసం చేస్తూ వటకుటీరాలలో నారచీరలు ధరించి కందమూల ఫలాలు తింటూ జీవించగలదా అనే సందేహంలో పడ్డాడు. ఈ వార్త విని మహారాణి విచారసాగరంలో మునిగింది. అది చూసి లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి, నా వల్ల మీరు కష్టాల పాలు కానవసరం లేదు. నేను సంతోషంతో ఈ మునీశ్వరుని భార్యగా ఆయన సేవ చేసి వారి అనుగ్రహం పొందుతాను అంది. విధి విహితంగా లోపాముద్ర పరిణయము జరిపించాడు మహారాజు. లోపాముద్ర తన ఆభరణాలు, చీనాంబరాలు విడిచి నారచీరలతో సామాన్య మునిపత్ని వేషంలో ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొన్నది. గంగానదీ తీరాన రమణీయవనంలో వటకుటీరంలో రాజపుత్రిక నారచీరలలో చలిగాలులు, వేడిగాల్పులు లెక్క చేయకుండా ఎంతో ఓర్మితో సేవలు చేయడం ఆ మునిని ఎంతగానో అలరించింది. అయినా ఆయన తన ఋషిధర్మాన్ని విడవకుండా వేద విహిత కర్మలే కొనసాగిస్తున్నారు. రోజులు సాగిపోతున్నాయి. కాలచక్రం తిరుగుతున్నది. ఆ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర ఋతుస్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడుచుండగా మహర్షి మనస్సు చలించింది. ఆమెను చేరపిలిచి చెయ్యి పుచ్చుకొని బుగ్గ ముద్దాడబోగా ఆమె మందహాసంతో వెనుతిరిగి, స్వామి, ఆశ్రమ ధర్మానుసారం మనం ఈ వటకుటీరంలో దర్భశయ్యల మీద జీవితం గడుపుతున్నాము. ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారింట ఏ భోగభాగ్యాలతో ఉండేదానినో అవి సమకూర్చగలిగితే సుఖంగా ఆ సంతోషం మీకు అందివ్వగలను అని క్షణం ఆగి, మీ వంటి మహాతపస్వికి అవి సమకూర్చడం నిమిషాలలో పని. నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్చండి అంది. ఆలోచించాడు ఆ మునీశ్వరుడు. ఈ సాంసారిక సుఖం కోసం తపశ్శక్తిని వ్యయం చేయడం ఇష్టం లేకపోయింది. ఏ మహారాజునైనా అర్థించాలని బయలుదేరాడు. వెళ్ళి 3 మహారాజులను దర్శించి, ఎవరికీ కష్టం కలగకుండా మీ ఆదాయంలో నాకెంత దానం చేయగలరో అని అడిగాడు. వారందరూ తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయన్నారు. సూచానుసారం ఇల్వలుడనే దానవరాజు దగ్గర కావలసిన సంపదలన్నీ ఉన్నాయన్నారు. ఆయన ఈ రాజులను వెంటబెట్టుకొని అటే బయలుదేరాడు. ఈ ఇల్వలుడు వాతాపి సోదరుడు. వారిద్దరూ ఒక అరణ్యంలో ఉంటూ ఆ దారినే వచ్చేవారిని భోజనానికి పిలుస్తారు. వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు. ఆ మేకను చంపి వండి పెడతాడు ఇల్వలుడు. వారు హాయిగా భుజించాక ఇల్వలుడు, సోదరా వాతాపి అని పిలవగానే వాడు పొట్ట చీల్చుకుని బయటపడగానే అన్నదమ్ములిద్దరూ ఆ అతిథిని వండుకు తింటారు. అది వారి జీవన విధానం. అగస్త్యుడు తనతో రాజులను వెంటబెట్టుకుని రాగానే వినయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆశ్రమానికి తీసుకువెళ్లారు. వారి ఎదురుగానే మేకను వండి పెట్టబోగా ఆ రాజులు భయంతో మునివైపు చూశారు. ఆయన వారికి అభయం ఇచ్చి, వండినదంతా ముందు నాకు వడ్డించు, మిగిలితే వారి విషయం చూద్దాం అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇల్వలుడు
సోదరా వాతాపి అని అరిచాడు. అది విని అగస్త్యుడు, ఇంకెక్కడ వాతాపి, వాడింక తిరిగి రాడు అని నవ్వగా ఇల్వలుడు భయపడి, స్వామి క్షమించండి, మీకు నా సర్వసంపదలు ఇస్తాను అని తన వద్దనున్న మణిరత్న సువర్ణ రాసులు రథం మీద ఉంచి ఆయనకు అర్పించాడు. ఆయన కదలబోతుండగా ఆయనను సంహరించబోగా మహర్షి వెనుతిరిగి హూంకరించాడు. ఇల్వలుని దేహం గుప్పెడు బూడిద అయిపోయింది. మహాముని ఆ సంపదతో ఆశ్రమానికి వచ్చి, ధర్మచారిణి, లోకంలో అందరిలా ఉండే పుత్రులు అసంఖ్యాకంగా కావాలా, గుణశీలవంతుడైన కుమారుడు ఒకడు కావాలా అని అడిగారు. ఆవిడ గుణవంతుడు ఒకడు చాలునంది. అనంతరం ఆ దంపతుల సంసారయాత్ర ఫలంగా దృఢదస్యుడనే మహాతపస్వి ప్రభవించాడు. వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అనే నానుడి ఈ కథ వల్ల పుట్టింది. ఇది భోజనానంతరం ఉచ్చరిస్తే తిన్నది బాగా జీర్ణమవుతుందని పెద్దలు అంటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.